నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కీస్ పాఠశాలలో తమిళ భాష అభ్యసిస్తున్న విద్యార్థులకు తమిళ టెక్స్ట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ తమిళ సంఘం అధ్యక్షుడు ఎంకే బోస్ ఆధ్వర్యంలో తమిళనాడు ప్రభుత్వం నుండి తమిళ భాషలో ప్రచురింపబడిన పుస్తకాలను తీసుకువచ్చి హైదరాబాద్ లో ఉండే తమిళ విద్యార్థులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తూ హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తమిళ సంతతికి చెందిన వారికి మాతృభాషగా ఉన్న తమిళం నేర్పించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మేము తెలంగాణ తమిళ సంఘంలో జరుగుతున్న ఈ తమిళ్ క్లాస్కి టీచర్స్ గురు మాకు ఇది చాలా సంతోషంగా ఉంది. మా తమిళ్ లాంగ్వేజ్న ఇక్కడ ఉన్న తమిళ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ కిడ్స్ చాలా ప్రయత్నంతో ఎంత దూరం ఉండినా పర్వాలేదు అని ఇంత దూరం ఇక్కడికి వచ్చి మాతో నేర్చుకుంటున్నారనేటప్పటికీ మా తమిళ్ లాంగ్వేజ్న మంచిగా స్ప్రెడ్ చేయడానికి డెవలప్ చేయడానికి దొరికిన ఒక మంచి ఛాన్స్ అని చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశంకి తెలంగాణ తమిళ సంఘంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అది లేకుండా ఇది చూస్తున్న సో మెనీ తమిళియన్స్ దేవర్ ఇన్ టోటల్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చేరుకోమని విన్నపం చేసుకుంటున్నాము. తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న డైరెక్ట్ తమిళ్ క్లాసెస్ స్టూడెంట్స్కు తమిళనాడు ప్రభుత్వం నుంచి రప్పించిన తమిళ్ బుక్స్ని స్టూడెంట్స్కు ఇవ్వడం జరిగింది. ఈ ఒక సెరమనీకి వచ్చిన అందరికీ నమస్కారాలు. మీడియా వాళ్ళకు కూడా నమస్కారం. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఏరియాలో తెలంగాణలో అధిక సంఖ్యలో తమిళియన్స్ ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. దాదాపు తాత ముత్తాత కాలం నుంచి అంటే రైల్వే, ఆర్మీ, బ్యాంక్స్, ఎల్ఐసి వివిధ రంగాల కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళకు తమిళ్ మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో తమిళ్ రాయడం తెలియదు కాబట్టి ఇక్కడ ఇంతకుముందు 15-20 స్కూల్లో తమిళ్ పాఠం ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండేది. కానీ తర్వాత కొంచెం గ్రామీణంగా కొన్ని స్కూల్ నుంచి తీసేయడం జరిగింది. ఈ స్కూలు కీస్ గర్ల్స్ హై స్కూల్ 140 సంవత్సరాల స్కూల్ ఇది. ఈ స్కూల్ని కూడా తమిళన్సే నడిపిస్తూ ఉన్నారు. వెనక కాలేజీ కూడా ఉంది. దివాన్ బహదూర్ పద్మారావు మొదలైన ఉమెన్స్ కాలేజీ కూడా ఉంది. ఈ స్కూల్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది. ఇక్కడ కూడా తమిళ్ మీడియం ఇంతకుముందు ఉండేది, పోయిన సంవత్సరం వరకు ఉండేది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తీసేశారు. అంటే ఇప్పుడు తమిళ్ మీడియం చదువుకునే ఆ పిల్లలకు ఎక్కడ కూడా అవకాశం లేదు. అయినప్పటికీ కూడా మేము తెలంగాణ తమిళ సంఘం ఆధ్వర్యంలో తమిళిసై గవర్నర్గా ఉండేప్పుడు వాళ్ళని కలిసి వాళ్ళతో మేము కోరికలు ఇవ్వడం జరిగింది. తమిళ్ మీడియం చదువుకోవడానికి పిల్లలకు అవకాశం కావాలి, మాకు అవకాశం ఇవ్వండి, ప్రభుత్వ పరంగా మాకు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాము. అదేవిధంగా సిపి రాధాకృష్ణ గారు గవర్నర్గా ఉండేప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కలిసి మెమోరాండం ఇచ్చాము. డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర కూడా మేము మెమోరాండం ఇచ్చాము. இனிய